అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 8,000 రూపాయలు అంటే ఒకేసారి 4 విడతల డబ్బులను విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ 4 విడతల డబ్బులను ఎందుకు విడుదల చేస్తున్నారు, ఏ రైతులకు విడుదల చేస్తున్నారు, ఇంతకీ ఏ రైతులకు డబ్బులు వస్తుంది, ఏ రైతులకు డబ్బులు రాదనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఇక ఈ 19వ విడత నిధుల విడుదల కంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 4 విడతల డబ్బులను ఒకేసారి 8,000 రూపాయలను విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి పెండింగ్ రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఒకేసారి 4 విడతల డబ్బులు అయితే జమ అవుతుంది. 8,000 రూపాయలు ఒకసారి మీరు చెక్ చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకున్న డబ్బులు అయితే తీసుకోండి. ఇక ఈ డబ్బులు జనవరిలోనే జమ అవుతాయని కూడా పెండింగ్ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇదే అప్డేటు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.